మరో గర్భిణీ బలి. ఇలా ఎంతమంది గర్భిణీలు బలి కావాలి? ఆమ్యామ్యాలుంటే పర్మిషన్ రెడీ. కళ్ళు తెరవని ప్రభుత్వం. అర్హత లేని డాక్టర్లకు ఆసుపత్రి పర్మిషన్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల ఆరోగ్యం పట్ల చెలగాటం ఆడకుండా అధికారులు చూసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో మరో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో పురిటి నొప్పులతో చేరిన గర్భిణి 24 సంవత్సరాల కావ్యకు సిజేరియన్ చేసిన ఆసుపత్రి సిబ్బంది. గర్భిణి కావ్య పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కావ్య 5 గంటల తర్వాత ఆసుపత్రి సిబ్బంది హడావుడిగా వారు ఏర్పాటు చేసిన అంబులెన్స్లో కావ్యను హైదరాబాద్కు తరలించారు. కావ్య అప్పటికే చనిపోయి చాలాసేపు అయిందని హైదరాబాద్ డాక్టర్లు తెలిపారు. తీవ్ర శోకంలో కుటుంబ సభ్యులు ప్రియాంక హాస్పిటల్కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇదివరకే ప్రియాంక హాస్పిటల్ ఓ డెలివరీ పేషెంట్ మృతి చెందిన కేసులో 2 నెలల క్రితం ఆసుపత్రిని సీజ్ చేశారని అక్కడున్న ప్రజలు మీడియా ముందు తెలిపారు. మళ్ళీ ఈ మధ్యనే తెరుచుకునేందుకు అధికారులు ఆమ్యామ్యాలు తీసుకొని పర్మిషన్ ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. ఇంతలోనే అభం శుభం తెలియని మరో గర్భిణి కావ్య మృతి చెందిందన్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆసుపత్రిని మూసి బాధిత కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ను శాశ్వతంగా అనుమతులు నిలుపుదల చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మృతికి కారకులైన డాక్టర్ ప్రియాంక భర్త సునీల్ను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని వారి యొక్క ఆక్రోశాన్ని వెళ్లిబుచ్చుకున్నారు. రద్దయినప్పటికీ ఏ విధంగా ఈ హాస్పిటల్కు లైసెన్సులు లభిస్తూ ఉన్నాయి, ఎట్లా ఈ హాస్పిటల్ రన్ అవుతా ఉంది, ఎలాంటి అనుమతులతోనా, ఎలాంటి ప్రామాణికాలను పాటించి ఈ డాక్టర్ ప్రియాంక హాస్పిటల్ అనే పేరుతోనా ఇంకా ఎంతమంది యొక్క ప్రాణాలను, వారి యొక్క కుటుంబాలకు ద్రోహం చేసే విధంగా ఎలాంటి వసతులు కూడా లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా గతంలో తీవ్రమైనటువంటి ఆరోపణలతోన ఎంతోమంది చనిపోయినా కూడా లైసెన్సులు రద్దు చేసినప్పటికీ కూడా ఎలా ఈ యొక్క హాస్పిటల్కు మళ్ళీ తిరిగి లైసెన్సులు మంజూరవుతున్నాయని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రాజకీయాలకు అతీతంగా మా పట్టణ ప్రజలందరూ కూడా ఆక్రోశంతోన ఈ యొక్క హాస్పిటల్ను చుట్టుముట్టడం జరిగింది. అదేవిధంగా ధర్నాకు దిగడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా మేము పెద్ద ఎత్తున మనవి చేస్తూ ఉన్నాము. ఇలాంటి హాస్పిటల్ బారిన పడకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల మరికొన్ని ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు, డిఎంహెచ్ఓ కావచ్చు, ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ను లైసెన్స్ రద్దు చేసి వెంటనే ఆ యొక్క కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలి. ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి. అదేవిధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్లను, డాక్టర్ ప్రియాంక గారిని ఎక్కడ ఉన్నా కూడా హత్యాయత్నం నేరానికి ఒడిగట్టింది కాబట్టి ఎలాంటి వారి యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాన్ని కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా గోప్యంగా వాళ్ళు హైదరాబాద్ తరలించినటువంటి సంఘటన మా అందరూ కూడా వెలుగు చూసింది. కాబట్టి వెంటనే మేమందరం కూడా రాజకీయాలకు అతీతంగా మా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా పెద్ద ఎత్తున ఆవేదనతోన హాస్పిటల్ను చుట్టుముట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క హాస్పిటల్ లైసెన్సును పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ రిపీట్ కాకుండా మా యొక్క పట్టణ ప్రజల సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క ప్రాణాలను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి లైసెన్స్ ఇచ్చినట్టయితే మటుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క కుటుంబానికి వెనువెంటనే న్యాయం చేయాలి. మళ్ళీ తిరిగి ఇట్లాంటి హాస్పిటల్లకు